గుండు దెయ్యం. గాంధీపురం పచ్చని పొలాల మధ్య కొండల నడుమ దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లాలంటే ఒక చిన్న దట్టమైన అటవీ మార్గం గుండా వెళ్లాలి. ఆ దారిలో ఒక వింత సంఘటన జరుగుతూ ఉండేది. ఆ దారిలో వెళ్లినవారు మగవారైనా ఆడవారైనా ఒక వింత ఆకారాన్ని చూసి ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయి లేచేసరికి వారి తల గుండుగా మారిపోయేది. ఈ వింత సంఘటనల వల్ల గాంధీపురం పేరు వింటేనే ప్రజలు భయపడేవారు. ఆ దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఊరి ప్రజలు ఈ గుండుదెయ్యం గురించి రకరకాల కథలు చెప్పుకునేవారు. కొందరు అది ఒక పగబట్టిన ఆత్మ అంటే, మరికొందరు అది ఒక వింత జంతువు పని అనేవారు. కాని ఎవరికీ నిజమేమిటో తెలిసేది కాదు. ఒకరోజు ఆనంద్ మరియు ప్రియా అనే నూతన దంపతులు నగర జీవితంపై విసిగి ప్రశాంతమైన గాంధీపురం గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రియకు పొడవాటి నల్లని జుట్టు అంటే ప్రాణం. ఆనంద్ ఆమె జుట్టును చూసి మురిసిపోతుండేవాడు. గ్రామానికి చేరుకోవడానికి ఆ అటవీ మార్గం గుండా వెళ్లక తప్పలేదు. ప్రియా చూడు, ఈ పచ్చదనం, ఈ ప్రశాంతత, నగరంలో ఈ వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? నిజమే ఆనంద్, ఎంత బాగుందో ఈ గ్రామంలో. మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటా. నా జుట్టుకు కూడా ఇక్కడ మంచి గాలి తగులుతుంది. నీ జుట్టు గురించి నీకు ఎంత పిచ్చో కదా. సరే, పద త్వరగా వెళ్దాం. చీకటి పడేలోపు ఊరు చేరుకోవాలి. వారు అటవీ మార్గంలో నడుస్తున్నారు. చుట్టూ పక్షుల కిలకిలరావాలు, చెట్ల గుబురు. అంతా ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా ఒక వింత గాలి వీచింది. ఆనంద్ ప్రియ ఒక క్షణం ఆగి చుట్టూ చూశారు. ఆనంద్, ఏంటో ఈ గాలి? ఒళ్ళు జలధరిస్తోంది. భయపడకు ప్రియా, అడవిలో సాధారణమే. పద త్వరగా నడుద్దాం. వారు మరికొన్ని అడుగులు వేశారు. అకస్మాత్తుగా వారి ముందు ఒక అదృశ్యమైన నీడ కదిలినట్లు అనిపించింది. ఒక క్షణంపాటు ప్రియకు ఒక వింత ఆకారం కనిపించింది. ఆ వెంటనే ప్రియతల తిరిగినట్లు అనిపించి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆనంద్ షాక్ అయ్యాడు. ప్రియా, ప్రియా, ఏమైంది నీకు? లేలే. ఆనంద్ ఆమెను లేపడానికి ప్రయత్నించాడు. ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి ప్రియ కళ్ళు తెరిచింది. ఆనంద్, నాకు ఏం జరిగిందో తెలియదు. అంతా చీకటిగా అయిపోయింది. పర్వాలేదు ప్రియా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. పదలేచి నిలబడు. ప్రియ లేచి నిలబడింది. ఆనంద్ ఆమెను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ప్రియ తల పూర్తిగా గుండుగా మారిపోయింది. ఆమె పొడవాటి జుట్టు ఒక్క వెంట్రుక కూడా లేకుండా మాయమైపోయింది. ఆనంద్, ఏమైంది? నువ్వేంటి అలా చూస్తున్నావు? ప్రియా, నీనీ జుట్టు. ప్రియ తన తలను తాకింది. ఆమె చేతికి జుట్టుకు బదులునున్నని తల తగిలింది. ఆమె కళ్లల్లోకి భయం, ఆశ్చర్యం, దుఃఖం ఒకేసారి వచ్చాయి. అయ్యో, నా జుట్టు, నా జుట్టు ఎక్కడికి పోయింది? ఆనంద్, నాకు ఏం జరిగింది? నాకు తెలియదు ప్రియా, నువ్వు కింద పడినప్పుడు అంతా అయిపోయింది. ప్రియ ఏడుపు లంకించుకుంది. ఆమెకు తన జుట్టు అంటే ఎంత ఇష్టమో ఆనంద్కు తెలుసు. ఆనంద్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఏడవకు ప్రియా, ఏదో జరిగిపోయింది. మన ఊరికి వెళ్ళాక దీని గురించి తెలుసుకుందాం. వారు ఎలాగోలా గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోకి రాగానే ప్రజలు వారిని వింతగా చూశారు. ముఖ్యంగా ప్రియ గుండు చూసి గుసగుసలాడటం మొదలుపెట్టారు. అయ్యో పాపం, కొత్తగా వచ్చిన జంట అనుకుంటా. గుండుదెయ్యం పనిచేసిందన్నమాట. చూశారా, చెప్పాను కదా ఆ దారిలో వెళ్ళొద్దని. వినరు కదా. రండి బాబు రండి, మీకు ఏం జరిగిందో మాకు తెలుసు. ఆ దెయ్యం వల్ల చాలామంది ఇలా అయ్యారు. ఆనంద్ ప్రియను తీసుకుని గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు. గ్రామ పెద్దవారికి జరిగిన విషయం విని నిట్టూర్చాడు. నాయనా ఆనంద్, ఈ గ్రామానికి ఇది పెద్ద శాపం. ఆ దెయ్యం వల్ల చాలామంది గుండు అయ్యారు. ఎవరూ ఆ దారిలో వెళ్లడానికి సాహసించరు. అసలు ఆ దెయ్యం ఏంటి? ఎందుకిలా చేస్తుంది? ఎవరికీ తెలియదు నాయనా. అది ఒక ఆత్మ అని, దానికి గుండు అంటే ఇష్టమని. అందుకే అందరి జుట్టు లాగేసుకుంటుందని చెప్పుకుంటారు. నా జుట్టు మళ్ళీ వస్తుందా? వస్తుందో రాదో
తెలియదమ్మా, కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. కాని ఎవరికీ ఇంత పొడవాటి జుట్టు మళ్లీ రాలేదు. ప్రియ మళ్లీ ఏడ్చింది. ఆనంద్ ఆమెను చూసి బాధపడ్డాడు. నేను ఈ దెయ్యం రహస్యాన్ని ఛేదిస్తాను. నా భార్య జుట్టును తిరిగి రప్పిస్తాను. ఈ గ్రామాన్ని ఈ శాపం నుండి విముక్తి చేస్తాను. అది అంత సులువు కాదు నాయనా. చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. నేను ప్రయత్నిస్తాను. ఆనంద్ గ్రామ ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరూ దెయ్యం గురించి రకరకాల కథలు చెప్పారు. కొందరు అది ఒక భయంకరమైన ఆకారం అని, మరికొందరు అది ఒక నీడలా ఉంటుందని చెప్పారు. నాయనా, ఆ దెయ్యం చాలా భయంకరమైనది. అది నీ దగ్గరకు రాగానే నీ జుట్టు నిటారుగా నిలబడుతుంది. ఆ తరువాత నువ్వు స్పృహ కోల్పోతావు. అది ఒక పెద్ద నవ్వు నవ్వుతుంది నాయనా. ఆ నవ్వు వింటేనే గుండె ఆగిపోతుంది. అసలు దానికి రూపముందా? ఎవరైనా చూశారా? ఎవరూ చూడలేదు నాయనా. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. ఇది కేవలం ఒక దెయ్యం పనా, లేక ఇంకేదైనా ఉందా అని సందేహించాడు. అతను కొన్ని రోజులు గ్రామంలోని వృద్ధులతో మాట్లాడాడు. పాత గ్రంథాలను పరిశీలించాడు. ఒక వృద్ధురాలు లక్ష్మీ అవ్వ అతనికి ఒక పాత కథ చెప్పింది. నాయనా, చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కేశవి అనే ఒక అందమైన స్త్రీ ఉండేది. ఆమెకు తన అందమైన జుట్టు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన జుట్టును రకరకాలుగా అలంకరించుకునేది. కాని ఒకరోజు ఆమెకు ఒక వింత శాపం తగిలి జుట్టు మొత్తం రాలిపోయింది. అది చూసి ఆమె చాలా బాధపడింది. తన జుట్టు పోయినందుకు పిచ్చిదై అందరి జుట్టును లాగేసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె ఆ అడవిలో చనిపోయింది. ఆమె ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని, అందరి జుట్టును లాగేసుకుంటుందని చెప్పుకుంటారు. కేశవి అంటే దానికి జుట్టు అంటే పిచ్చి అనమాట. అవును నాయనా, అందుకే అది అందరి జుట్టును లాగేసుకుంటుంది. ఆనంద్ మనసులో ఒక ఆలోచన మెరిసింది. దెయ్యానికి జుట్టు అంటే పిచ్చి అయితే దాని బలహీనత కూడా అదే అవుతుంది. అతను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ప్రియా, నువ్వు భయపడకు. నేను ఆ దెయ్యానికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఆనంద్, నువ్వు ప్రాణాలకు తెగించి వెళ్లకు. నాకు నీ ప్రాణం ముఖ్యం. భయపడకు ప్రియా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆనంద్ గ్రామ పెద్ద వద్దకు వెళ్లాడు. గ్రామ పెద్దగారు, నాకు ఒక సహాయం కావాలి. నాకు కొన్ని వస్తువులు కావాలి. ఏం కావాలి నాయనా? కొన్ని పాత అద్దాలు, ఒక మంచి నూనె సీసా, ఇంకా కొన్ని రంగుల రిబ్బన్లు. ఇవేంటి నాయనా? దెయ్యంతో పోరాడటానికి ఇవి ఎందుకు? ఇదే నా ప్రణాళిక. దెయ్యానికి జుట్టు అంటే పిచ్చి కదా, దాంతోనే లొంగదీసుకుందాం. గ్రామ ప్రజలు ఆనంద్ ప్రణాళిక విని ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వారు, కొందరు భయపడ్డారు. అయ్యో, ఈ కుర్రాడు పిచ్చివాడైపోయాడు. దెయ్యంతో అద్దాలతో పోరాడతాడట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కుర్రాడిలో ఏదో ధైర్యముంది. ఆనంద్ తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. అతను అటవీ మార్గంలో ఒక చెట్టు కింద పెద్ద అద్దాలను అమర్చాడు. వాటి ముందు ఒక మంచి నూనె సీసా రంగుల రిబ్బన్లు పెట్టాడు. ఆనంద్ ఒక పొడవాటి విగ్గును ధరించి దానిపై నూనె రాసి రంగుల రిబ్బన్లు కట్టాడు. అతను చెట్టు వెనుక దాక్కున్నాడు. చీకటి పడింది. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. అకస్మాత్తుగా ఒక వింత గాలి వీచింది. ఆనంద్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ గాలిలో ఒక నీడ కనిపించింది. హాహాహా, ఇంకొక గుండు. ఈ జుట్టు నాకు కావాలి. దెయ్యం అద్దాల దగ్గరకు రాగానే తన ప్రతిబింబాన్ని చూసి ఆగిపోయింది. అది తన గుండు ప్రతిబింబాన్ని చూసి కోపంగా గర్జించింది. నాకు జుట్టు కావాలి, నాకు జుట్టు కావాలి. ఆనంద్ నెమ్మదిగా చెట్టు వెనుక నుండి బయటకు వచ్చాడు. అతను తన తలపై ఉన్న విగ్గును దెయ్యానికి చూపించాడు. ఓ కేశవి, నువ్వు జుట్టు కోసం ఇంతలా ఆరాటపడుతున్నావా? చూడు, నా దగ్గర ఎంత అందమైన జుట్టు ఉందో. గుండు దెయ్యం ఆనంద్ను చూసి ఆశ్చర్యపోయింది. అది ఆనంద్ తలపై ఉన్న విగ్గును చూసి ఆకర్షించబడింది. ఇది నాది, నాకు కావాలి. ఇది నీకు కావాలంటే నువ్వు ఒక షరతు ఒప్పుకోవాలి. ఏంటి ఆ షరతు? నువ్వికపై ఈ గ్రామంలో ఎవరి జుట్టును లాగేసుకోకూడదు. నువ్వు శాంతిగా ఉండాలి. నాకు జుట్టు కావాలి.
నేను ఎవరి జుట్టునూ లాగేసుకోకుండా ఎలా ఉండగలను? చూడు, నువ్వు ఇలా అందరి జుట్టును లాగేసుకుంటే అందరూ నిన్ను భయపడతారు. నువ్వు ఒంటరిగా ఉండిపోతావు. నీకు జుట్టు అంటే ఇష్టం కదా? నా దగ్గర నీకు సరిపోయే ఒక అందమైన జుట్టు ఉంది. నువ్వు దీన్ని తీసుకుంటే నీకు మళ్ళీ అందం వస్తుంది. కాని నువ్వు ఇకపై ఎవరికీ హాని చేయకూడదు. నువ్వు నిజంగా అందంగా ఉండాలనుకుంటే నువ్వు మంచిగా ఉండాలి. దెయ్యం కొంతసేపు ఆలోచించింది. దానికి జుట్టు అంటే పిచ్చి. ఆనంద్ మాటలు దాని మనసును కదిలించాయి. సరే, నేను ఒప్పుకుంటున్నాను. నాకు జుట్టు కావాలి. మంచిది. ఇప్పుడు ఈ విగ్గు తీసుకో. ఇది నీకు చాలా అందంగా ఉంటుంది. దెయ్యం ఆ విగ్గును తీసుకుని తన తలపై పెట్టుకుంది. అది తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయింది. అది తన తలపై జుట్టును చూసి ఆనందంతో నవ్వింది. నాకు జుట్టు వచ్చింది, నాకు జుట్టు వచ్చింది. చూశావా? నువ్వు మంచిగా ఉంటే నీకు అన్నీ దొరుకుతాయి. ధన్యవాదాలు యువకుడా. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. నేను ఇకపై ఎవరికీ హాని చెయ్యను. నేను నా జుట్టుతో సంతోషంగా ఉంటాను. దెయ్యం ఆనంద్కు నమస్కరించి అడవిలోకి అదృశ్యమైపోయింది. నాయనా ఆనంద్, ఏం జరిగింది? దెయ్యం ఏమైంది? దెయ్యం వెళ్ళిపోయింది గ్రామ పెద్దగారు. అది ఇకపై ఎవరికీ హాని చేయదు. నిజమా? నువ్వు ఎలా చేశావు? ఆనంద్ వారికి జరిగినదంతా వివరించాడు. అయ్యో, ఎంత తెలివైనవాడు! దెయ్యానికి జుట్టుతోనే బుద్ధి చెప్పాడు. కొన్ని రోజులకు ప్రియ జుట్టు మళ్లీ మొలవడం మొదలుపెట్టింది. అది నెమ్మదిగా పెరిగి ఆమెకు మళ్లీ పొడవాటి నల్లని జుట్టు వచ్చింది. గాంధీపురం గ్రామం శాప విముక్తి పొందింది. ఆనంద్, నువ్వు నా జుట్టును తిరిగి ఇచ్చావు. నా జీవితాన్ని తిరిగి ఇచ్చావు. ప్రియా, నీ నవ్వు నాకు ముఖ్యం, నీ జుట్టు కాదు. వారు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. గ్రామంలో టీవీ దెయ్యం. ఒక చిన్న తెలుగు గ్రామం చీకటి రాత్రుల్లో నిశ్శబ్దంగా నిద్రపోతుంటుంది. సుబ్బారావు గ్రామంలో ఒక సంపన్న రైతు. రాత్రి 11 గంటలు దాటినా అతని ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తోంది. అతని భార్య సరళ కిచెన్లో ఉంటూ గిన్నెలు కడుగుతోంది. హఠాత్తుగా టీవీలో సీరియల్లో ఒక డ్రామాటిక్ సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా సుబ్బారావు, ఈ రాత్రివేళ ఇంక టీవీ చూస్తున్నావా? రేపు పొలంలో పనిలేదా? అరే, నేను టీవీ ఆన్ చేయలేదు కదా, నీవు చూస్తున్నావా? అబ్బబ్బా, నేనిక్కడ గిన్నెలు కడుగుతున్నా. నీవు కాకపోతే ఎవరు ఆ టీవీ ఆన్ చేశారు? సుబ్బారావు భయంగా లేచి హాల్లోకి వెళ్తాడు. అక్కడ టీవీ ఆన్లో ఉంది. ఒక సీరియల్లో హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ కనిపిస్తుంది. కాని సోఫాలో ఎవ్వరూ లేరు. సుబ్బారావు గుండె జారిపోతుంది. అమ్మో, ఇది ఏం మాయమో! సరళ, రాయిక్కడికి. సరళ గబగబా వచ్చి చూస్తుంది. టీవీ రిమోట్ గాల్లో తేలుతూ ఛానల్స్ మారుతున్నాయి. సరళ గట్టిగా కేక వేస్తుంది. అయ్యో, దెయ్యం దెయ్యం ఇంట్లోకి వచ్చింది. నీవు ఆ దీపం ఆర్పేస్తే ఇలాంటివే జరుగుతాయి. అరే, దీపం ఆర్పినందుకు దెయ్యం టీవీ చూడడానికి వచ్చిందా? ఇది ఏం కొత్త దెయ్యమో? హఠాత్తుగా టీవీలో ఒక కామెడీ సీన్ వస్తుంది. గాల్లోంచి ఒక స్త్రీ గొంతు నవ్వుతూ వినిపిస్తుంది. హహహ, ఈ సీరియల్ బాగుంది కదూ. సుబ్బారావు, సరళ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని భయంతో ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. వాళ్ల కేకలకు గ్రామస్థులు గుండు సుబ్బయ్య, రాములమ్మ, పుల్లయ్య వంటివాళ్లు గుమిగూడుతారు. ఏమైంది సుబ్బారావు? రాత్రివేళ ఎందుకు కేకలు? మా ఇంట్లో దెయ్యం టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తోంది. రిమోట్ గాల్లో తేలుతోంది. అమ్మో, ఇది మామూలు దెయ్యం కాదు, సీరియల్స్ చూసే ఆడదెయ్యం. ఇది ఏం కొత్త ఫ్యాషనో! గ్రామస్థులు నవ్వుకుంటారు. కాని భయం కూడా వేస్తుంది. ఈ ఘటన గ్రామంలో వైరల్ అవుతుంది. మరుసటి రాత్రి రాములమ్మ ఇంట్లో ఇదే తతంగం. రాములమ్మ ఒక పెద్ద సీరియల్ ఫ్యాన్. ఆమె రాత్రి 12 గంటల దాకా టీవీ ముందు కూర్చుని సీరియల్స్ చూస్తుంది. ఆ రాత్రి ఆమె ఒక డ్రామాటిక్ సీరియల్లో మునిగిపోయి ఉంది. అరే, ఈ హీరో ఎందుకు ఆమెను వదిలేశాడు? అయ్యో! హఠాత్తుగా టీవీ ఛానల్ మారిపోతుంది. ఒక కామెడీ షో మొదలవుతుంది. రాములమ్మ షాకవుతుంది. ఏంటిది? నేను రిమోట్ తాకలేదు కదా, ఎవరు మార్చారు ఛానల్? ఈ సీరియల్ బోర్ కొడుతోంది. రాములమ్మ, కాస్త నవ్వుకుందాం.
రాములమ్మ గుండె ఆగిపోతుంది. ఆమె లేచి టీవీ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కాని టీవీ మళ్లీ ఆన్ అవుతుంది. ఈసారి ఒక హారర్ సినిమా వస్తుంది. రాములమ్మ భయంతో కేకలు వేస్తూ ఇంటి బయటకు పరిగెత్తుతుంది. అయ్యో దెయ్యం! ఇది సుబ్బారావు చెప్పిన టీవీ దెయ్యమే. నా సీరియల్ కూడా చూడనివ్వలేదు. రాములమ్మ గ్రామస్తులను గుమిగూడమని పిలుస్తుంది. ఆమె ఇంటి ముందు గుండు సుబ్బయ్య, పుల్లయ్య, సుబ్బారావు, సరళ ఇంకా చాలామంది గుమిగూడుతారు. ఏంటి రాములమ్మా, నీవు కూడా ఆ దెయ్యం బాధపడ్డావా? ఇది గ్రామంలో టీవీ స్టేషన్లా తిరుగుతోంది. అవును, నా సీరియల్ చూడనివ్వలేదు. కామెడీ షో పెట్టింది. తర్వాత హారర్ సినిమా. నాకు గుండె ఆగిపోయింది. ఇది ఏ సామాన్య దెయ్యం కాదు, సీరియల్స్కి అడిక్ట్ అయిన ఆడదెయ్యం. ఇలాంటి దెయ్యాన్ని ఎలా తరిమికొట్టాలి? మరుసటి రోజు గ్రామంలో పెద్ద సభ జరుగుతుంది. గ్రామ సర్పంచ్ వెంకటరావు అధ్యక్షత వహిస్తాడు. గ్రామస్తులందరూ దెయ్యం సమస్యను తీసిపడేయడానికి సూచనలు చెబుతారు. గ్రామస్తులు, ఈ టీవీ దెయ్యం మన గ్రామంలో రచ్చ చేస్తోంది. దీన్ని ఎలా అడ్డుకోవాలి? సూచనలు చెప్పండి. సర్పంచ్ గారు, నేను ఒక ఐడియా చెబుతా. మనం గ్రామంలో టీవీలన్నీ రాత్రిపూట ఆఫ్ చేద్దాం. టీవీ లేకపోతే దెయ్యం వేరే గ్రామానికి వెళ్ళిపోతుంది. అరే సుబ్బయ్య, నీవు ఏమైనా పిచ్చోడివా? నా సీరియల్స్ ఆపమంటావా? దెయ్యం వెంట నీవు వెళ్ళు, నా టీవీ మాత్రం ఆఫ్ చేయను. గ్రామస్తులు నవ్వుకుంటారు. నా ఐడియా ఇది. మనం గ్రామంలో ఒక పెద్ద టీవీ స్క్రీన్ పెట్టి రాత్రంతా బోరింగ్ న్యూస్ ఛానల్ ప్లే చేద్దాం. దెయ్యం బోర్ కొట్టి పారిపోతుంది. అది ఏం బోరింగ్ న్యూస్ చూస్తుందిరా? అది సీరియల్స్ ఫ్యాన్. నీవు న్యూస్ పెడితే మన ఇంట్లోకి వచ్చి సీరియల్స్ పెడుతుంది. నేను చెప్పేది వినండి. మనం ఒక పూజ చేద్దాం. దెయ్యాన్ని బయటకు తీసుకొచ్చి దానికి టీవీ ఇస్తామని చెప్పి ఒప్పించాలి. దెయ్యం సీరియల్స్ చూస్తూ సంతోషంగా ఉంటుంది, మనం కూడా సంతోషంగా ఉంటాం. సుబ్బారావు, నీవు దెయ్యానికి టీవీ ఇచ్చి బతుకుతావా? ఇది ఏం సినిమా హాలా? గ్రామస్తులు మళ్లీ నవ్వుకుంటారు. కాని సుబ్బారావు ఐడియా అందరికీ కొంచెం ఆలోచన కలిగిస్తుంది. ఆ రాత్రి గ్రామస్తులు ఒక పాత శిథిలమైన ఇంటి దగ్గర గుమిగూడతారు. ఆ ఇంటిని దెయ్యం ఇల్లుగా ఊహిస్తారు. వెంకటరావు, సుబ్బారావు, రాములమ్మ ఇంకా కొందరు ఒక పూజ ఏర్పాటు చేస్తారు. హఠాత్తుగా ఒక తెల్లటి ఆకారం కనిపిస్తుంది. అది ఆడదెయ్యం, కాని అది భయంకరంగా కనిపించదు. ఒక సామాన్య గ్రామస్తురాలిలా చీర కట్టుకుని కాస్త గజిబిజిగా ఉంటుంది. ఏంటి, ఈ రాత్రివేళ గుమిగూడి నన్ను బయటకు తీసుకొచ్చారు? అరే, నీవు మాట్లాడతావా? నీవు దెయ్యమేనా? అవును, నేను దెయ్యమే. పేరు లక్ష్మి. నాకు సీరియల్స్ అంటే పిచ్చి. మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయి కదా, అందుకే వస్తాను. నాకు ఎవరినీ భయపెట్టాలని లేదు, కాని సీరియల్స్ చూడాలని ఉంది. అరే లక్ష్మి, నీవు ఇలా మా ఇళ్లలోకి చొరబడితే మాకు భయం వేస్తుంది కదా. నీకు టీవీ కావాలంటే చెప్పు, ఏదైనా చేస్తాం. నిజమా? నాకు ఈ పాత ఇంట్లో ఒక టీవీ పెడితే నేను మీ ఇళ్లలోకి రాను. రోజూ సీరియల్స్ చూస్తూ సంతోషంగా ఉంటాను. అలాగే లక్ష్మి, నీవు మాకు హాని చేయకపోతే మేము నీకు టీవీ పెడతాం. కాని ఒక షరతు, మా ఇళ్లలోకి రాకూడదు. డీల్. నేను ఈ ఇంట్లోనే ఉంటా, కాని ఒక చిన్న రిక్వెస్ట్. మీరు DTH కనెక్షన్ కూడా పెట్టండి. లేకపోతే బోరింగ్ ఛానల్స్తో నా టైం వేస్ట్ అవుతుంది. గ్రామస్తులు నవ్వుకుంటారు. దెయ్యం లక్ష్మితో ఒప్పందం కుదురుతుంది. గ్రామస్తులు ఒక పాత శిథిలమైన ఇంటిని సరిచేసి అక్కడ ఒక టీవీ DTH కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. లక్ష్మీ దెయ్యం సంతోషంగా టీవీ చూస్తూ ఆ ఇంట్లోనే ఉంటుంది. గ్రామస్తులు రాత్రిపూట భయం లేకుండా నిద్రపోతారు. కాని ఒక చిన్న ట్విస్ట్. లక్ష్మీ దెయ్యం ఇప్పుడు గ్రామస్తులను రాత్రిపూట తన ఇంటికి పిలిచి సీరియల్స్ గురించి చర్చించమని అడుగుతుంది. ఏంటి సుబ్బారావు, ఈ సీరియల్లో హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడా లేదా? నీవు చెప్పు. అరే లక్ష్మి, నీవు దెయ్యమైనా సీరియల్స్ గురించి డిబేట్ చేయాలనా? నీకు టీవీ ఇచ్చాము కదా, ఇక మమ్మల్ని వదిలేయి. హహా, సీరియల్స్ చూస్తే ఫ్రెండ్స్ కావాలి కదా. రేపు రాములమ్మను కూడా పిలుచు, ఒక గ్రూప్ డిస్కషన్ పెడదాం. గ్రామస్తులు నవ్వుకుంటూ లక్ష్మితో స్నేహం చేస్తారు. గ్రామంలో టీవీ దెయ్యం కథ
ఒక హాస్య కథగా మారి అందరి మనసుల్లో నీటుకుంటుంది.